అనుకుంటున్నా, ఎందుకంటే వరిస్తేనే కాదు సోనం కూడా తీసేయాలనుకుంటున్నా. కాకపోతే సోనం అయితే ఈడ లేదు, బయటికి వెళ్ళింది అనమాట. సో అందుకే ఈరోజు వర్షం తీసేయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నాకు దీనివల్ల చాలా క్లాషెస్ అండ్ చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే మేము ఏదైనా చేసేది కంటెంట్ కోసమే, కాకపోతే బయట ఏమనుకుంటారు అందరు రియలే అనుకుంటారు. అంటే స్కూల్లో అయినా కానీ మా ఫ్యామిలీలో అయినా కానీ బయట ఎవరైనా సబ్స్క్రైబర్స్ వాళ్ళు కలిసినా ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసినా కూడా నిజమే అన్నట్టు వేరే మాట్లాడుకుంటారు. సో అందుకని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట. నాకు వద్దు, ముందు ఎట్లా వేస్తుండే ఉట్టి మొగలం ఎట్లా వేస్తుండేనో ఇప్పుడు అట్లనే వేసామని చెప్పి మేము డిసైడ్ అయిపోయాం అనమాట. ఆల్రెడీ అన్న కూడా చెప్పేసిన, అన్న కూడా ఓకే అన్నాడు, వస్తుండు. సో ఇప్పుడైతే హర్షనకు ఫోన్ చేసి వర్షాన్ని పిలిపించి ఇగో ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదన్నా చెప్తాము పక్క, ఏది చిన్న విషయం ఉన్నా కూడా మీతో షేర్ చేసుకుంటాం అనమాట. సో అట్లా అని చెప్పి ఇది కూడా చెప్తున్నాము. వర్ష పక్క అయితే అడుగుతుంది రీజన్ ఎందుకు తీసేస్తున్నాం అని అంటే, నాకు వద్దు ఇవన్నీ వద్దు వీడియోలలో మాకు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తే ఇక ఆమె ఏమంటుందో ఫస్ట్ అయితే నేను ఆమె హర్షనకు ఫోన్ చేసి ఆమె తెమ్మంటా. హలో ఏడా జర వర్ష వాళ్ళ ఇంటికి పోయి ఆమె పట్టుకరాగా ఈ ల్యాండ్స్కేప్ కాడికి జర ఒక వీడియో ఉంది, జల్దీ రమ్మని. వీడియో అంటే తీసేస్తున్నాయి కానీ అయిపోయింది. జల్దీ రా, ఎంత వస్తాం. సో ఇప్పుడైతే నేను అప్పుడే ముందే చెప్పిన, అంటే ఈ వీడియో స్టార్ట్ చేయక ముందుగా చెప్పిన అనమాట అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా వద్దు ఇక మనం ముందు ఎట్లా చేసుకుంటున్నా ఇప్పుడు కూడా అట్లనే చేసుకోమన్నా, ఎందుకంటే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది, నీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అన్న కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది, అంటే చిన్నపిల్లల్ని ఇట్లా పెట్టి అది అడుగుతురు, అన్నను కూడా అడుగుతురు నిజమా అని చెప్పి, అన్నకు కూడా గలీజ్ అనిపిస్తుంది అని చెప్పి ఇక వద్దని చెప్పి. ఎందుకంటే మేము ఏది చేసినా కంటెంట్ కోసమే చేస్తాం, కంటెంట్ కోసం చేస్తే ఏమైంది అది బయట రియల్ అనుకుంటారు. సో అట్లా అని చెప్పి నేను ఇక వద్దు అవన్నీ సెట్ కావు, మనకు ఫ్యామిలీలో కూడా ఇంట్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక లైట్ తీసుకున్నాను. అందుకే చెప్పి ఇప్పుడు వర్షతోనైతే తీసేస్తున్నాం. నెక్స్ట్ సోనం వచ్చినాక సోనంతో కూడా తీసేస్తాము చెప్పేసి. ఏమంటారు బయట మనము చెప్పు కదా నేను చెప్పా, బయట కంటెంట్ చేస్తున్నాం కదా, నవ్వించడము, మనం వీడియోస్ కోసం ఏది చేసినా కూడా బయట రియల్ అనుకోని అన్న కూడా సతాయిస్తారు. బబ్బు గుట్టంగా చాలా అందరు నిజమే అనుకుంటారు. నిజం అనుకుంటే మనకేం ఫరకలే, మనం చేసేటట్టు మనం చేస్తాం వీడియో. సబ్స్క్రైబర్స్ కూడా ఇంటికి వచ్చి అవసరం లేదు, ముందు మేము ఎట్లా చేసుకుంటున్నా వీడియోలు అట్లా చేసుకుంటున్నాం కూడా కూర్చో. అంటే నువ్వు ఒక్కదానివైనా కాదు, వద్దు ఇక మేము ముందు ఎట్లా చేసుకుంటుంటే అట్లా చేసుకుంటాం అంటున్నాము. ఇప్పుడు వద్దు, మీరు వద్దు కొన్ని రోజులు అయితే ఆరికన్ స్పందన కూడా తీసేస్తాం ఎట్లాగో. నేను ఆల్రెడీ అన్న కూడా చెప్పేసిన, వస్తుండ అన్న వస్తుండు మాట్లాడుతున్నా ఒక ముచ్చట నీ కూడా చెప్పాలి, సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాలని వద్దన్నా అని చెప్పేసి అన్న కూడా ఓకే అన్నాడు. అరే ఏంటి బాబు ఇన్ని రోజులు చేపించుకున్న వీడియోలు అంతా ఇన్ని రోజులు చేపించుకున్నారు కంటెంట్స్ అవి కంటెంట్ అమ్మా, అదే కంటెంట్ అయితే ఏంది ఇప్పుడు ఎవ్వరనుకుంటే నువ్వెందుకు చూసావు ఎవరి మాటలు? నాకు అరే మా ఇంట్లో మా ఫ్యామిలీ మా స్కూల్లో మొత్తం ప్రాబ్లం అవుతుంది, నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇద్దరికి ప్రాబ్లం ఎందుకని చెప్పి గమ్మున ఉండమంటారు ఇంట్లో, అర్థమవుతుందా? సరేనా అయితే అన్నతో చేసుకుంటాను నేను, అన్నతో చాలు మర్చిపోయిన వీడియోలు ఇంకెన్ని చేస్తారు, చాలు కూర్చోరు చెప్పడానికి రోజు అసలు ఏదో ఒకటి బాధ సరే నేను ఎవ్వరు. ఏంది బాబు కాదు. సో ఫ్రెండ్స్ వర్షం వచ్చేసి ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇప్పటి నుంచి అయితే వీడియో ఆమె కూడా చెప్తుంది, ఆమె కూడా వెళ్ళిపోతుంది ఒక 2 days అయితే లేదు కాబట్టి ఆమె విలువలే అంటుంటాయి నీకు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. నువ్వు ఓకే, నువ్వు ఓకే కదా నాకు అనిపించింది, నేను అన్నకే చెప్పినా, నువ్వెవరు మళ్ళా నాకు చెప్పనికి. అంటే ఇప్పుడు
సోనం ని నెగిటివ్ చేస్తలేరు, ఇప్పుడు నన్ను నెగిటివ్ చేస్తారు. నాకు ప్రాబ్లం లేదు, అర్థమవుతుందా? నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు ఇంట్లో కూర్చో. ప్రాబ్లం నీకు కాదు వర్షిత, మొత్తం ఛానల్ కి, అన్న వాళ్ళకి, అందరికి రీజన్ ఏం చెప్పాలా? బయట మనం ఏది ఇప్పుడు వీడియోలో ఏది చేసినా కంటెంట్ కోసమే చేస్తున్నాం, కాకపోతే బయట అందరు నిజం అనుకుంటారు. నాకు అది నచ్చుతలేదు. కరెక్టే కదా. అప్పుడు ఇట్లాంటి కంటెంట్ చేయలే కదా అప్పుడు. ఇప్పుడు చేస్తున్నాం కదా, అయితే వద్దంటున్నా. ఇప్పుడు పాత వీడియోలో వేసుకుంటామంటున్నా మేము. ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఏమంటున్నా, ఇంట్లో కూర్చో అప్పుడప్పుడు పిలుస్తాం కావాలంటే. డైలీ రాక ఇట్లా డైలీ వస్తలేరు, సాటర్డే సండేనే వస్తారు మీరు. ఒక ప్రూఫ్ చూపి, ఏమని చూపి ఏమనుకుంటున్నారు కదా. అరే ఇంటికాడికి అరే వీడియోలో కామెంట్లు చూడ ఒకసారి. చూసినా నేను చూసి కొట్లాడడం కాదు, ఏమంటుంది తెలుసా? అరే మనం ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాము, నవ్వించని చేస్తున్నాము. ఆడందరు వేరే అనుకుంటారు, నిజంగా ఏదో తప్పుగా అనుకుంటారు, అన్న పేరు ఖరాబ్ అవుతుంది. దానికాడ వద్దంటుండు, నీ మీదేదో కక్ష పెట్టుకొని అడగలే, నన్ను అడిగిర్రు అందుకు వద్దంటున్నా. ఇంకా నాదైతే తప్పు లేదు, నేను పోను. రేపు వీళ్ళందరూ చేసే మాస్టర్ ప్లాన్, సోనం వీళ్ళందరూ చేసేదే మాస్టర్ ప్లాన్. సోనం మాట్లాడుతున్నా అనిపిస్తలేదు కాదు, నాది తప్పు లేదు. నేను పోను, ఈరోజు ఈయనే కూర్చుంటా. రేపు సోనం కి టిస్ట్ ఇచ్చేదాకా అయితే పోను ఈ నుంచి. సరే ఈయనే కూర్చుంటా. వీడియో ఆపేస్తాం, చేయాలి మేము చేసేది ఏం కాదు. వీడియో కూర్చో ఇట్లా చేయలే. వీడియో ఏంది మరి? ఎందుకు కొడుతున్నాడు? నేను ఎప్పుడు లేపినా? ఎప్పుడు లేపినా? నాకు ఇట్లా చేస్తానని చెప్తున్నా. తప్పు ఎవరు కొట్టిర్రు ఇప్పుడు? పోనన్నా, తప్పు ఉంటేనా నొప్పుకుంటే ఏదైనా. అరే తప్పు కాదు, తప్పు కాదంటే మన తప్పు అంటది. బయట కలిసి అనుకుంటురా అమ్మ అంటే. అరే నాకు ప్రాబ్లం అయితే నీకు కాదు. ప్రాబ్లం అయితే ఇట్లా కూర్చోను. నాకు తెలియదు, నేను ఈయనే కూర్చుంటా. అరే ఇంత సిద్ధి చేస్తాం వర్షిత. అరే రేపు ఆమెను కూడా తీస్తా అంటుండు కదా. ఏం టిస్ట్? ఆమెను తీసేసి పడాకనే పోను, అర్థమవుతుంది. నీ మాట నేను అలాంటి కాదు కదా వర్షిత. నువ్వెవరిని చూపిస్తున్నావు అయితే? అది కాదు వర్షిత, ఆడు నీ మీద కోపంతో తీస్తా అని చెప్తలేడు కదా. ఆడు ఒక రీజన్ చెప్పిండు కదా ఎందుకు. సరే కావాలి, నువ్వు మళ్ళీ వదిలేసి పోతే అయితే ఓనికి నువ్వు తీసుకొచ్చు. నువ్వు తీసుకురమ్మంటే తీసుకొచ్చిన కదా. మరి మాట్లాడరా ఎందుకు కూర్చుంటావు? ఎందుకున్నావు జిద్దు మీద చెప్పు, ఎందుకున్నావు జిద్దు మీద? నీకు నీకు తెలుసా అది? మేము సోనం చెప్పిందా నీకు? అరే నువ్వు అన్నకు చెప్పి తీసుకురావాలండే కదా. ఇదేం రా ఇంటలేదు ఇప్పుడు ఈ పిల్ల. మంచి మాట్లాడు, అర్థమవుతుందా బాబు? గాయాలని అవన్నీ అంటున్నావు. ఎవరు చేస్తారు? వస్తా చూడు బుజ్జి, చూడు బుజ్జి. నేను చెప్తున్నా బాబు, నేను కొట్టేసి, అర్థమవుతుందా? సరే కొడతా. అన్నకు తెలుసా మొత్తం? చెప్పు, అన్నకు తెలుసా? అన్నకు తెలుసా? వస్తున్నాడు పెద్ద. ఇప్పుడు మాట్లాడు. ఏం చెప్పినా నేను నేను మంచిగా ఈమె పైన కోపంతో చెప్పినా ఏమంటుంది? అరే నా మాట్లాడినా ఏమంటుంది? సోనం చెప్పి పంపించింది, అందుకే నువ్వు అని కాదు, సోనం ని కూడా తీసేస్తారు. సోనం పోతుందంట. ఏంది? అరే లేదమ్మా, ఆమె ఈడ లేదు అని ఆమెకి, లేకపోతే ఆ ఇద్దరిని పెట్టి అది చేస్తుండే. ఇంత లేదు అప్పటి నుంచి అదే మాట మాట్లాడుతుంది.
చేసినావా అట్లా అంటలే నేను ఏమంటున్నా వాడు వద్దు అంటున్నా అని ప్రాబ్లం అవుతుంది దీనివల్ల అరే నేను బయట పోతే నేను ఏం అడుగుతలే రానా కంటెంట్ గురించి మనం చేస్తున్నాం కానీ బయట పోతే అది చిన్న పిల్లల్ని అది వేరే అవుతుంది. ఇప్పుడు నేను అన్ని రోజుల నుంచి నేను లేకపోయినా కానీ ఇప్పుడు మీరు చేసే దాంట్లో నేను ఉండను ఎందుకు నాకు అరే నేను ఉంటే అరే నువ్వు ఇట్లా నేర్పిస్తున్నావు ఏంది అంటారు. అందుకనే నాకు ఇప్పుడు వాని ముఖం చూసి మీకు పెట్టుకున్నా. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా అని ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తున్నాం కానీ కొంతమంది వేరే చెప్పించింది మీ అందరు ప్లాన్ అని అంటుంది. కదా మరి అన్న చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకో అన్న. నిజంగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కదా అన్న, ఎందుకని సోనం దిశ వరకు నేను బాగుంటుంది అంత అన్న. ఆమె లేదని మా ఛానల్ లో ఏ అమ్మాయి కనిపించే బాయ్స్ ఛానల్ బాయ్సే ఉంటది, అర్థమైందా? గర్ల్స్ అంటే గర్ల్స్ ఛానల్లో వేసుకోరు. గర్ల్స్ ఛానల్ కూడా బంద్ చేసేస్తాం మేము. అసలు గర్ల్స్ పెడతలేం. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇగో ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు తీసేసినా కూడా మీరు బయట పోయి మళ్ళా తప్పు చెప్పడం అట్లాంటి పనులు చేయకండి. అందరు ఇట్లానే అన్నారు. వాళ్ళ బుద్ధి నాకు లేవు కదన్నా. మరి వాళ్ళు కూడా సేమ్ మాట తెలుసా, దిశల్ని మార్చుకున్నా ఎలాంటి దారిలో. సరే పంపిస్తే ప్రేమతో పంపి, లేకపోతే వద్దు. అర్థమైందా? సో గైస్ దీని వల్ల మాకు చాలా క్లాసెస్ వస్తున్నాయి. అంటే సో అంటే చిన్నపిల్లలది మనం ఒక కంటెంట్ పర్పస్ చేసినాం. ఇగో వాడు పట్టుకొని వచ్చింది అసలు వద్దు అంటే లేదు చేద్దాం అని అన్నా. మనం ఏంది మనం చేసేది కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చేయాలా మనం, అది ఇది అన్నారు. కానీ అది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. అంటే వన్ స్కూల్లో కూడా ప్రాబ్లం అవుతుందంట. ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లం అవుతుందంట. సో వాడే తీసుకొని వచ్చిండు, వాడే వద్దు అని చెప్తుండు. దీంట్లో నా పాత్రం ఏం లేదు. మేము ఇద్దరం ఒకటి కదా అన్నట్టు ఒక డిసిజన్ మీద ఉంటాం. వాడు ఎప్పుడు ఏది చెప్పినా నేను కాదని చెప్పా. సో అట్లా అని చెప్పి నేను ఇప్పుడు కూడా వాడి మీదనే వదులుతున్నా. వాడు ఇన్ కేసు పెట్టుకుంటా అంటే పెట్టుకొని నాకేం ప్రాబ్లం లేదన్నా. నేను అన్నతో మాట్లాడుకుంటాను. ఆమె తప్పు ఉండదు, నేను ఏడిపోనన్నా, నేను నిన్ను ఉంటాను ప్లీజ్ అన్న, కాలు పట్టుకుంటా. సో గైస్ ఇంకోటి, వీళ్ళకి స్కూల్లో ఎప్పుడు డుమ్మా కొట్టియలే, వీళ్ళు ఎప్పుడు డుమ్మా కూడా కొట్టలే. సాటర్డే సండేనే షూట్లు అవుతాయి, అవే వారం మొత్తం నడుస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు వాడొద్దు అంటుండు. మళ్ళీ రీజన్ వానికే తెలుసు, ఎందుకంటే ఈ ప్రాబ్లం అవుతుందని చెప్తుండు. ఇప్పుడు మా సోనంని కూడా రేపు నువ్వు కాల్స్ అంటే నువ్వు వచ్చి వీడియోలో నువ్వు చూడొచ్చు. అది సరే, నేను ఏమంటున్నా ఓకే, దానికి ఏం ప్రాబ్లం లేదు. మేము ఏంటంటే అన్న అంత మంచిగా మరి అన్న రోజు ఇది ఒక్కటి ఉంటది అన్న, ఖచ్చితంగా ఏడిపిస్తాను నన్ను ఏదో ఒక రోజు. రిక్వెస్ట్ చేయి. అయితే తప్పు లేదు, నేను పోను, నాకు అవసరం కూడా లేదు. అది కాదా నిన్ను తప్పు చేసి కాదు వర్షిత. ఇప్పుడు నీ తప్పు ఎందుకుంది? నేను పోను, ఆమె తీసేదాకా నేను పోను. చాలా నుంచి వీళ్ళంతా ప్లాన్ చేసి సోనము మేము తీపిమని చెప్పి ఇప్పుడు నాకు చెప్పింది నేను చేస్తున్నా అంట. అట్లుంటే నేను అట్లా మాట్లాడుతున్నా చెప్పు. నేను చేస్తారు. వర్షిత నువ్వు ఇప్పుడు 10 సార్లు అంటున్నావు తప్పు లేదు నేను పోను. నువ్వు తప్పు చేసినావు కూడా అనలేడా? అన్న ఏమంటుండు, నువ్వు తప్పు చేసినావు అంటలేడు. అక్కడ కొంతమంది తప్పుగా చూస్తున్నారు, తప్పుగా అంటుర్రు. అందరు అన్నం తప్పు అంటుర్రు, ఆయన తప్పు అంటుర్రు అనే కంటెంట్ వద్దంటారు. కానీ మీరు తప్పు చేసిర్రు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడా? నువ్వు 10 సార్లు ఎందుకు తప్పు చేయలేదు నేను పోను అప్పుడే కొట్టేస్తాడు. ఏదో ఒకటి మాట్లాడండి. 1 to 5 క్లోజ్ చేసి చెప్పండి. ఇట్లా ఏం లేకుండా పంపించొద్దు అన్న నన్ను ప్లీజ్ అన్న. నన్ను పోతే నువ్వు నమ్మడం మీకే లేదు అన్న, నాకు తెలియదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వర్షిత? ఇప్పుడు నేను మేమేమన్నా ఎందుకు ఇట్లా లేవు ప్లీజ్ లేవు అన్న ఏడుస్తున్నా. ఎన్ని రోజుల నుంచి వస్తున్నా అన్న మరి నేను టార్చర్ చేస్తున్నా. నేను కొడతలే, నువ్వు ఆమె కొడతలేదా?
అరే ఈడ కొట్టుడు ఎందుకు వచ్చింది వర్షిత? కొట్టుడు కాదు వర్షిత. ఇదేందన్న మరి వర్షిత, ఈడ వేరే ఉంది వర్షిత. మీరు పోతే నేను చంపేసి వెళ్ళిపోయినాడు కానీ నన్ను ఏదో ఎందుకు ఏడుస్తున్నావు వర్షిత? మీరు అందరు సోనం చెప్పింది ఇట్లా చేస్తారు. మళ్ళా సోనం అంటే ఏం వర్షిత? సోనం ఎందుకు చెప్పిస్తుంది? సపోర్ట్ నేను అన్న, అరే అన్న చెప్తుండు ఆడ బయట అందరు బాడీ అనుకుంటుర్రు అని వాళ్ళకి చెప్పేమన్నా మరి. తప్పు కాదు వర్షిత, ఇంకో ఎంటర్టైన్మెంట్ కోసం మండుతలే మంచిగా చెప్తున్నాము. అరే ఇట్లా కొట్టలేదు ఎప్పుడు పైకి పైకి వస్తారు. ఇదేంది వర్షిత? వర్షిత ఒక్క నిమిషం నేను ఓరు నువ్వు నీ ఎంత నువ్వు కొట్టినదా కొట్టినా కొట్టినావు. అవునా? చేతులు ఎంత రఫ్ ఉంటాయి తెలుసా? ఎంత పెద్దగా ఉంటాయి తెలుసా? నీ చేతులు? పోయి ఆ సోనం చేతులు మంచి చెప్తుంటలేదు మరి ఏం చేయాలని ఇంకా చేతులు ఎట్లుంటాయి తెలుసా? ఉంటాయి. మరి నువ్వు ఇట్లుంటే ఎట్లా ఉంటాయి మరి? ఇంత మొండుకుంటే అందరు ఇట్లనే ఉంటారు నీతో. ఆమెని ఏదో సోనం దించిరా వర్షిత. వర్షిత ఏడవకు వర్షిత. కూర్చోగట్ల లేకు. అరే నువ్వు కింద ఎందుకు కూర్చుంటున్నావు వర్షిత? నువ్వు మాలకన్నా ఎడికైనా పోతే నా పీక మీద ఇట్లా వండి ఎడికైనా అరే బండి ఎక్కిచ్చేసేది. తెలియదన్నా నన్ను నేను చెప్తున్నా రేపటిదాకా నాకు బాగున్నా ఏం చెయ్యండి నేను ఏడిపోను. సరే వచ్చి ఖాళీ నుంచో డైలీ ఎట్లా కలుస్తావు అట్లా కలువు, వీడియోలో ఉండకు. అమ్మా అన్న నేను వీడియో ఉంటాను. వర్షిత నిన్ను అన్నొద్దంటలేడు. ఆడ కొంతమంది బాడీ అనుకుంటారు వాళ్ళకి చెప్పు. అన్న పేరు ఖరాబ్ అవుతుంది. నేను అనుకుంటలేను. చూసే విధానం ఉంటది, కొంతమంది వేరేలా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ చేస్తే మనం ఏం చేయలేదు అంటున్నా కదా, ఆ మైండ్ తో అన్న పేరు ఖరాబ్ చేస్తారు, అన్న పేరు ఖరాబ్ చేస్తారు. మంచిగా ఉన్న మైండ్ కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు సరే సోనం ని తీసేసే వీడియోలు ఇట్లా కొట్లాటలు అయితే చెప్పన్నా చెప్పు. ఎవరికి అట్లా అట్లా తీయలే, మొక్కలు తీసి ఒకళ్ళకి పెట్టి. అదే అట్లా కాదు మా ఇద్దరు ఇద్దరిని పెట్టుకొని చెప్తున్నాను ఇద్దరిని తీసేస్తాం. ఓకేనా? ఇద్దరిని తీసేస్తున్నాం. ఎదురా ఇది నాకేందన్నా ఇది నీకు మంచి ప్రేమతో చెప్పి అజయ్ ఇగో నా అరే, మాట విను. అన్న, మీ మంచి మమ్మీతో చెప్తుంటే మాట్లాడతాం, కొట్టిందన్నా. కథం అయిపోతుంది. మాట్లాడగలను. మీ మమ్మీతో మాట్లాడతాం మేము. ఏంది మాట్లాడేది మా మమ్మీతోనే? ఏంది నీది? ఏంది మరి? ఫస్ట్ మంత్ మంచిగానే ఉండేది, దాని తర్వాత ఇట్లా అయిపోయినా నువ్వు సోనం వచ్చినాకనే. మళ్ళా సోనం అంటదేమో. నువ్వు ఎంతసేపు ఆమె చేసింది, ఆమె చెప్తేనే చేస్తున్నామని చూస్తున్నావు కానీ నువ్వు కరెక్ట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు వర్షిత? నేను అర్థం చేసుకొని మాట్లాడుతున్నా, నాకు దిమ్మకు లేదనే మనిషిగానా? నీకు ఇంకో తప్పు కోరు అనుకుంటారు, వాళ్ళతో మాట్లాడు. నువ్వు ఈడ అన్న వాళ్ళు అంటలేరు, నిన్ను బబ్బు అంటలేడు. చంపేసి మీరు అందరు నిమ్మలమే కదా. అరే మళ్ళీ మేమెందుకు చంపుతాము, నువ్వు మేమెందుకు నిమ్మలం నువ్వు అవుతావు? ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? ఇగో ఆగు, ఒక 80 సంవత్సరాల ముసలోళ్ళు ఉంటారు కదా, నీ మాటలు అట్లనే ఉన్నాయి. మరి ఇట్లా చేస్తారన్న వీళ్ళు నన్ను. ఏం చేస్తున్నావన్నా? ఎక్కడ ఇస్తున్నావు ఇంద్రా? ఎక్కిరిస్తున్నా అంటే మరి అప్పటి నుంచి చూస్తున్నా ఎట్లా వేస్తుంది? చూడు వాడు ప్రాంక్ చేస్తుండు. ఆడు కాదు అన్న. అయ్యే నేనే అది ఉట్టి ఇట్లాంటి హై లెవెల్ ప్రాంక్ అన్నమే ఉంటాయి. నాకేం తెలుసా? మేము ఆర్టిస్ట్. అరే నాకు తెలియదు, నేను ఆర్టిస్ట్. అన్న ఏమన్నా నేను చేసిన. అరే నాకు తెలియదు. నేనేం పొట్టిగా అన్నా. సరే నేనేం చేస్తాను, ఈయనగా బండి మీద తీసుకొచ్చిన. ఇగో ఈ ప్రాంక్ సోనం మీద కూడా వేసాం, ఓకేనా? ఈక్వల్ అందరికి ఈక్వాలిటీ ఒకటి ఉంటది. సోనం చేద్దామా? ప్లాన్ చేసి పాపం చిన్న పిల్లని చూసి మీరు ఇట్లా చేస్తారా? అలా సిగ్గులే మీ బతుకులు చెడా. నువ్వు అన్నం నమ్ముతున్నావు ఇప్పుడు? ఇంకో సోనం వస్తుంది, ఆ సోనం పైన కూడా చేద్దాం. అయ్యా
అలా లేని పంచాయతీలు నీకు ఇట్లా ఉంటాయి లేని పంచాయతీలు ఇంకోటి అనగానే డక్ అంటారు ఉన్నదాన్ని భరించలేకపోతున్నారు